హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి జొన్న రవ్వ పప్పు పొంగల్ అనేది చేశానండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వెయిట్ లాస్ వాళ్ళకైతే సూపర్ రెసిపీ అండి ఇది. నేను వచ్చేసి ఒక గ్లాస్ వచ్చేసి కప్ 3/4 ఒక జొన్న రవ్వ తీసుకున్నాను. అలాగే సేమ్ క్వాంటిటీ వచ్చేసి పెసరపప్పు తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకొని 1 అవర్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాసుకి 3 గ్లాసులు జొన్న రవ్వకి, ఒక పెసరపప్పుకి వచ్చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకున్నాను. అలాగే దీంట్లో పసుపు మిరియాలు వేసి మనం కుక్కర్ అనేది ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేసిన తర్వాత నేనైతే తీసేసుకొని దీన్ని కొంచెం అడుగు అంటుకుంటుంది. మనం దాన్ని బాగా కలిపేసుకుంటే మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, అలాగే మినప్పప్పు, మీ దగ్గర కాజు, వేరుశనగపప్పు ఇవేమన్నా ఉంటే వేసుకోవచ్చు. అలాగే నేను కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అనేది ఇందులో కొంచెం హాట్ వాటర్, ఒక గ్లాస్కి నేను 3 గ్లాసెస్ పోసాను కదా అండి. నేను ఎక్స్ట్రా ఒక గ్లాసు నీళ్ళు కాగబెట్టుకొని ఇందులో వేసుకొని మనం పోపు అనేది ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి వేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. రెసిపీ అనేది వెయిట్ లాస్ వాళ్ళకి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.